Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. Here we completed 17, 16 foundation classes, physical science revision classes. Now we are at 17th, 10th English medium physical science revision class. So in this revision class, now today question number is 34 maybe. Okay, 34 right now. So 34th question is write లేదా ఎక్స్ప్లెయిన్ మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. మనకి ఎగ్జామ్లో ఏదో ఒకటే వస్తుంది, మయోపియా కానీ హైపర్మెట్రోపియా కానీ ఏదో ఒకటే వస్తుంది ఎగ్జామ్లో. కానీ మనకు ఇక్కడ రెండింటి కంపారిజన్ ఒకటేసారి చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో రెండు ఒకటేసారి చెప్తున్నాను. దిస్ ఈజ్ వాట్ మయోపియా అండ్ 35th క్వశ్చన్ ఈజ్ హైపర్మెట్రోపియా. మయోపియా అండ్ హైపర్మెట్రోపియా. సో ఏంటి మరి మయోపియా అంటే ఏంటి, హైపర్మెట్రోపియా అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఏంటి మరి వాట్ ఈజ్ మీన్ బై మయోపియా అండ్ వాట్ ఈజ్ మీన్ బై హైపర్మెట్రోపియా? ఐ డిఫెక్ట్స్. ఇవేంటి మనకు ఐ డిఫెక్ట్స్, కంటి దోషాలు. దూరంగా ఉన్న వస్తువులను చూడలేకపోవడం కానీ లేదా దగ్గరగా ఉన్న వస్తువులను చూడలేకపోవడాన్ని కానీ మనము దృష్టి లోపాలు అంటాము. లేదా రెండింటిని చూడలేకపోయినా కూడా వాటిని దృష్టి లోపం కింద తీసుకుంటాము. ఆ రెండింటిని చూడలేకపోతే దాన్ని ప్రెస్ బయోపియా అంటాం. ప్రెస్ బయోపియా. ఇప్పుడైతే మనకు మయోపియా, హైపర్మెట్రోపియా. ఎందుకంటే ఎగ్జామ్లలో ప్రెస్ బయోపియా గురించి ఎప్పుడు అడగడు. ఈ రెండిట్ల నుంచే ఏదో ఒకటి ఎగ్జామ్లో చాలాసార్లు అడగడం జరుగుతుంది. సో మయోపియా, వాట్ ఈజ్ మీన్ బై మయోపియా? మయోపియా అంటే ఏంటి? చివరిలో రాసేది అనిపిస్తుందా? ఓకే. సో వాట్ ఈజ్ మీన్ బై మయోపియా? మయోపియా అంటే ఏంటి? దేన్ని మనము మయోపియా అనాలి. మయోపియా అని అంటే ఏంటంటే ఏదైనా ఒక వ్యక్తి దగ్గరి వస్తువులను చూడగలిగి దూరం వస్తువులను కనుక చూడలేకపోతే he is able to see what objects very near to himself, but he could not see the what objects far away from himself. వాడిని దూరంగా ఉన్న వస్తువులను వాడు చూడలేకపోతున్నాడు. అట్లాంటి డిఫెక్ట్ని ఏమంటారు? మయోపియా అంటారు. మయోపియా అంటే ఏంటిది? దగ్గరి వస్తువులను చూడగలిగి దూరం వస్తువులను చూడలేకపోతే దాన్ని ఏమనాలి? మయోపియా అనాలి. సో ఇప్పుడు మయోపియా అంటే ఏమన్నాము? ఏ పర్సన్ who can see near objects but could not see far objects clearly. ఫార్ ఆబ్జెక్ట్స్ కనుక చూడలేకపోతే దాన్ని ఏమంటాం మనము? మయోపియా అంటాం. మయోపియా అంటే ఏంటిదా? దగ్గరి వస్తువులను చూడగలిగి దూరం వస్తువులను చూడలేకపోతే దాన్ని ఏమంటారు? మయోపియా అంటారు. ఇక హైపర్మెట్రోపియా అంటే ఏంటో చెప్పగలుగుతారా? వాట్ ఈజ్ హైపర్మెట్రోపియా? హైపర్మెట్రోపియా అంటే జస్ట్ రివర్స్ టు ఇట్ సెల్ఫ్. అండ్ ఎ పర్సన్ హూ కెన్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్ బట్ కుడ్ నాట్ సీ నియర్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో ఎ పర్సన్ who can see far objects but could not see near objects clearly. Okay, a person who can see far objects but could not see near objects clearly. ఏం చేస్తున్నాడు? ఏ పర్సన్ హూ కెన్ సీ ఫార్ ఆబ్జెక్ట్స్, దూరంగా ఉన్న వస్తువులను క్లియర్గా చూస్తున్నాడు. ఇక్కడ నియర్ ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూస్తాడు. ఇక్కడ ఫార్ ఆబ్జెక్ట్స్ని క్లియర్గా చూస్తాడు. ఇక్కడ ఫార్ ఆబ్జెక్ట్స్ కుడ్ నాట్ సీ, హియర్ ఫార్ ఆబ్జెక్ట్స్ కుడ్ సీ అండ్ నియర్ ఆబ్జెక్ట్స్ కుడ్ నాట్ సీ. నియర్ ఆబ్జెక్ట్స్ని కనుక క్లియర్గా చూడలేకపోతే దాన్ని ఏమనాలి? హైపర్మెట్రోపియా అనాలి. కన్ఫ్యూజ్ కావద్దు. మయోపియా అని అంటే మై సెల్ఫ్ దగ్గరగా ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి.
మయోపియా మీన్స్ నాకు దగ్గరగా ఉన్నాయి, మై సెల్ఫ్ దగ్గరగా ఉన్నాయి చూస్తున్నాను. ఆపోజిట్ హైపర్మెట్రోపియా, నాకు దగ్గరగా ఉన్నాయి చూడలేకపోతున్నాను. సో దగ్గరగా ఉన్నాయి చూస్తున్నానంటే దూరంగా ఉన్నాయి చూడలేకపోతున్నాను. ఇక్కడ దగ్గరగా ఉన్నవి చూడలేకపోతున్నాను అని అంటే దూరంగా ఉన్నాయి చూస్తున్నాను. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అది నౌ వాట్ సెకండ్ పాయింట్ లెట్ వి టేక్ ఇన్ మయోపియా. ఓకే, వాడు ఏం చేస్తున్నాడు, దగ్గరి వస్తువులను చూడలేకపోతున్నాడు. దగ్గరి వస్తువులను చూడగలుగుతున్నాడా, దగ్గరి వస్తువులను చూడలేకపోతున్నాడు. ఎందుకు చూడలేకపోతున్నాడు మరి దగ్గరి వస్తువులను? దగ్గరి వస్తువులను చూడలేకపోవడానికి గల కారణం ఏంటి, రీజన్ ఏంటి అని అంటే, ఏదైనా సరే మనం ఒక ఆబ్జెక్ట్ను చూస్తున్నాము, క్లియర్గా చూస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అని అంటే దాని యొక్క ఇమేజ్ రెటీనా మీద పడాలి. మనకు దాని యొక్క ఇమేజ్ ఎక్కడ పడాలి, రెటీనా మీద పడాలి. రెటీనా మీద ఫార్మ్ కావాలి. ఫార్మ్ అయితే మనం చూడగలుగుతున్నాం అని అర్థం. ఇప్పుడు నేను చూడలేకపోతున్నానంటే ద ఇమేజ్ ఈజ్ నాట్ ఫార్మ్డ్ ఆన్ రెటీనా. రెటీనా మీద ఫామ్ కావడం లేదు. మరి రెటీనా మీద ఫామ్ కావడం లేదంటే ఎక్కడ ఫామ్ అవుతుంది, రెటీనా కంటే ముందు కానీ రెటీనా తర్వాత కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెటీనాకు ముందు కానీ రెటీనా వెనుక కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువలన మనకు ఆబ్జెక్ట్స్ మనము క్లియర్గా చూడలేము. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పినాను, మనకు డిఫెక్ట్ ఉంటుంది అంటే ఒక వస్తువును చూడలేకపోతున్నాము, క్లియర్గా చూడలేకపోతున్నాము. క్లియర్గా చూడలేకపోవడానికి గల కారణం దాని యొక్క ఇమేజ్ రెటీనా మీద పడకపోవడము. రెటీనా ముందు కానీ వెనకాల కానీ పడుతుంది. ముందు పడితే ఒక రకమైన డిఫెక్ట్, రెటీనా వెనుక పడితే ఇంకొక రకమైన డిఫెక్ట్. సో ఇక్కడ ఇన్ ద కేస్ ఆఫ్ మయోపియా ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిఫోర్ రెటీనా. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిఫోర్ రెటీనా. ఇమేజ్ అనేది రెటీనా ముందు పడుతుంది. ఇక్కడ ఏం రాయాలి, ఇమేజ్ వేర్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ behind retina. Image is formed where? Image is formed behind retina. Here image is formed before retina. Here image is formed behind retina. రెటీనా వెనుక భాగం లోపల ఇమేజ్ అని పడడం జరుగుతుంది. దీన్ని గీసి చూపెట్టాలి. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాబట్టి ఇది గీసి చూపెట్టాలి. థర్డ్ పాయింట్ కింద గీస్తున్నాను. ఎట్లా గీస్తున్నాను, సో ఇక్కడ మనకు మయోపియా మరియు హైపర్మెట్రోపియా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ క్వశ్చన్కి అట్లీస్ట్ 4 పాయింట్స్ ఆర్ 5 పాయింట్స్ రాయాలని గుర్తుపెట్టుకోండి. కాబట్టి నేను ఫస్ట్ పాయింట్ డెఫినేషన్ రాసిన, సెకండ్ పాయింట్ అది ఎందుకు ఆ విధంగా జరుగుతుందని రాసినాను. థర్డ్ పాయింట్ దీన్ని సింబాలిక్గా చూపెట్టాలి, అంటే పిక్చర్ ఫామ్లో చూపెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము, ఒక ఆబ్జెక్ట్ ఇక్కడెక్కడ ఉంది అనుకోండి, ఒక ఆబ్జెక్ట్ దూరంగా ఉంది. ఆ దూరంగా ఉన్న ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ ఎట్లా వస్తాయి, ప్యారలల్గా వస్తాయి. రేస్ ఏ విధంగా వస్తుంది, ప్యారలల్గా వస్తాయి. అయితే ఇది కనుగుడ్డు కదా, కనుగుడ్డులో నుంచి మాత్రమే, పపిల్లో నుంచి మాత్రమే లైట్ పోయే విధంగా మనం గీయాలి. 1 2 3 ఐఎమ్ టేకింగ్. సో ఇక్కడ పడ్డ తర్వాత రిఫ్రాక్షన్ జరుగుతుంది కదా, రిఫ్రాక్షన్ జరిగి ఏమవడం జరుగుతుంది, రిఫ్రాక్షన్ జరిగి మనకు ఇక్కడ ఇమేజ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. రిఫ్రాక్టెడ్ రేస్ ఏ ప్లేస్లో అయితే కలుస్తాయో అక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇది రెటీనా. రెటీనా మీద ఫామ్ అయితే మనకి అవుపిస్తుంది, క్లియర్గా అవుపిస్తుంది. రెటీనా మీద ఫామ్ కావడం లేదు, రెటీనా ముందు ఫామ్ అవుతుంది కాబట్టి మనకు డిఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. మరి రెటీనా ముందు ఫామ్ అయితే డిఫెక్ట్ వచ్చింది కదా, దీన్ని ఎట్లా కవర్ చేస్తావు, బై యూజింగ్ విచ్ వన్ యూ కెన్ కవర్ ఇట్. దేన్ని యూజ్ చేసుకొని కవర్ చేస్తారు, బై కాన్కేవ్ లెన్స్. బై కాన్కేవ్ లెన్స్ మయోపియా ఈజ్, మయోపియాని ఏం చేయాలి, కరెక్టెడ్ బై కాన్కేవ్ లెన్స్.
ఇక్కడ బై కాన్కేవ్ లెన్స్ పెట్టి చూడాలి. కిందకి ఇస్తే అవుపిస్తుందా? సరిపోతుంది. సో బై కాన్కేవ్ లెన్స్ బట్టి దీన్ని క్లియర్ చేయాలి. సో మళ్ళీ కనుగుడ్డు గీయండి. సో ఇది కనుగుడ్డు. సో ఇక్కడ పెపిల్ ఇట్లా తీసుకోండి, పపిల్. సో PUPIL, పపిల్, PUPIL జస్ట్. సో ఇప్పుడు దీని మీదకి ఏం చేస్తున్నా, నేను లైట్ రేస్ పంపిస్తున్నాను. 1 minute జస్ట్ వెయిట్. కొంచెం చేంజ్ చేద్దాం. సో ఇక్కడ మనం బై కాన్కేవ్ లెన్స్ పెట్టాలి కదా, పెడుతున్నాను. దిస్ ఈస్ ద వాట్ బై కాన్కేవ్ లెన్స్. ఇప్పుడు దీని మీద పడ్డ రేస్ని ఏం చేస్తుందంటే ఇది డైవర్జ్ చేస్తుంది, ఇట్లా డైవర్జ్ చేస్తుంది. దీని మీద పడ్డ రేస్ని ఏం చేస్తే ఇట్లా డైవర్జ్ చేస్తుంది. డైవర్జ్ చేసిన తర్వాత దీనిలో మళ్ళీ ఈ బై ఇదేమో కాన్కేవ్, ఇదేమో కాన్వెక్స్ లాగా అనిపిస్తుంది కదా కనుగుడ్డు. ఈ కాన్వెక్స్ మీదకి వెళ్ళి మళ్ళీ ఏమవుతుంది, రేస్ సో కన్వర్జ్ అవుతాయి. ఇక్కడ డైవర్జ్ అయినాయి, ఇక్కడ కన్వర్జ్ అవుతాయి. సో ఈ పదాలన్నీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెద్దగా టిపికల్ వర్డ్స్ని ఏమి మైండ్లో పెట్టకండి. సో సింపుల్గా, చాలా సింపుల్ లాంగ్వేజ్ లోపల సింపుల్గా మనము నేర్చుకొని ఎగ్జామ్లో మంచి మార్క్స్ స్కోర్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నేను బై కాన్కేవ్ లెన్స్ని పెట్టగానే ఇవి డైవర్జ్ అయ్యి దీని మీద పడి మళ్ళీ కన్వర్జ్ అయ్యి రెటీనా మీద పడ్డాయి. ఇది మనకు తెలిసి ఉండాలి, కానీ ఇదంతా భారతమైన రాయాల్సిన అవసరం లేదు. మయోపియా ఈజ్ కరెక్టెడ్ బై యూజింగ్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్, జస్ట్ ఇట్ ఈస్. ఓకేనా? ఎందుకు ఏమైంది అంటే ఇది రెటీనా ముందు పడే ఇమేజ్ రెటీనా మీద పడే విధంగా వేసింది, కాబట్టి ఇప్పుడు మనకు ఆగుపించడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పాయింట్, ఇమేజ్ ఈజ్ ఫౌండ్ బిహైండ్ ద రెటీనా. థర్డ్ పాయింట్ ఏం చేయాలరా, దీని మీద రేస్ను ఎక్స్పోజ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి మనకు ఏమవుతుంది, రేస్ అనేటివి కన్వర్జ్ అయ్యి రెటీనా బయట ఫామ్ అవుతుంది. రెటీనా వెనకాల ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. రెటీనా వెనకాల ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి మనకు ఆబ్జెక్ట్ అవుపిస్తుందా? ఆబ్జెక్ట్ అనేది ఆగుపించదు. దీన్ని కవర్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ బై కాన్కేవ్ లెన్స్ని యూజ్ చేసినాం కాబట్టి ఇక్కడ బై కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేయాలి. హైపర్మెట్రోపియా ఈజ్ covered with, hypermetropia is covered with by concave lens. బై కాన్కేవ్ లెన్స్ సహాయం చేత దీన్ని మనం కవర్ చేస్తాం. సో ఇక్కడ గీస్తున్నాను ఈ విధంగా కనుగుడ్డు ఇట్లా కొంచెం బయట గీయండి, ప్రాక్టీస్ చేయండి ఇట్లా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాయి, లైట్ రేస్ 1 minute. ఇక్కడ ఏం చేయాలరా, నేను బై కాన్కేవ్ లెన్స్ ఇంకొకటి ఎక్స్ట్రా లెన్స్ బయట అద్దాలు పెట్టుకుంటాం కదా, అట్లాంటి దాన్ని యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఏమవుతుంది, కొంచెం కన్వర్జ్ అవుతుంది ఇట్లా. ఇక్కడ నుంచి మళ్ళీ కన్వర్జ్ ఈ విధంగా రెటీనా మీద ఫామ్ అవడం జరుగుతుంది. ఇది మనకు బై యూజింగ్ ఆఫ్ బై కాన్కేవ్ లెన్స్. అండర్స్టూడ్? అర్థమైందా? వెరీ వెరీ సింపుల్. చెప్పడం ఇంతసేపు చెప్పినాను కానీ చాలా చాలా సింపుల్. మయోపియా అంటే కేవలం దగ్గర వస్తువులను మాత్రమే చూడాలి, దూరం వస్తువులను చూడలేడు. హైపర్మెట్రోపియా అంటే దూరం వాటిని చూడగలుగుతాడు కానీ దగ్గర వాటిని చూడలేడు. వీడు దగ్గర వాటిని ఎందుకు చూడలేడు అని అంటే దగ్గర వాటి యొక్క ఇమేజ్ అనేది రెటీనా ముందు ఫామ్ అవుతుంది. వీడు దూరం ఉన్న ఎందుకు చూడలేడు అంటే దూరం ఉన్న వాటి వలన ఇమేజ్ అనేది రెటీనా వెనకాల ఫామ్ అవుతుంది కాబట్టి చూడలేకపోతున్నాడు. మయోపియాని ఎట్లా కరెక్ట్ చేస్తామంటే బై యూజింగ్ ఆఫ్ బై కాన్కేవ్ లెన్స్. హైపర్మెట్రోపియా ఇస్ కవర్డ్ విత్ బై యూజింగ్ ఆఫ్ బై కాన్కేవ్ లెన్స్. బై కాన్కేవ్ లెన్స్. ఇది కాన్వెక్స్ లెన్స్ రాయాలి, కాన్కేవ్ కాదు కాన్వెక్స్. బై కాన్వెక్స్ లెన్స్ రెండు వైపులా ఉబ్బెత్తుగా ఉంది కదా, బై కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసి దీన్ని మనము కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. బాయ్ హ్యావ్ ఎ నైస్ డే. దీన్ని చదివి నాకు రాసి చూపెట్టాలి.